హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో ఇంకో హెల్తీ దోస రెసిపీని చూపించబోతున్నానండి. తోటకూరతో దోస. పిల్లలు ఆకుకూరలు తినకపోతే ఇలా దోసలు వేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పును వేసుకొని ఈ పెసరపప్పులో కొంచెం వాటర్ని వేసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళని వేసుకొని ఈ పెసరపప్పుని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక చిన్న బౌలు తోటకూరని వేసుకోండి. కాడలు ముదురుగా ఉంటే తీసేసుకోండి. లేతగా ఉంటే గనక కాడలతో సహా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం సాల్ట్, జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇందులోకి సోడా ఉప్పు కానీ ఏమీ వేయడం లేదండి. ఇలా కలిపిన పిండితో మనం వెంటనే దోశలు వేసేసుకోవడమే. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని పిండిని వేసుకొని దోశని వీలైనంత పలచగా వేసుకోవాలి. దోశ 1 నిమిషం అలా కాలనిచ్చిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇంకొక 2 నిమిషాలు దోశను కాలనిచ్చి పక్కకు తీసేసుకోవాలండి. మిగిలిన దోశలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా బాగుంటాయండి. పిల్లలు ఇంట్లో ఆకుకూరలు తినకపోయినా లేదా మీరు ఏదైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవాలనుకున్నా కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ హెల్దీ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ పచ్చి బఠానీతో వడలండి. ఈ వడలు క్రిస్పీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా భలే టేస్టీగా ఉంటాయండి. మనకి ఏదైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు క్విక్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. 1 కప్పు ఒలిచి పెట్టుకున్న పచ్చి బఠానీని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ బఠానీ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, రౌండ్గా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ దాకా సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని చేత్తోనే ఇలా వడలాగా ఒత్తుకోవాలి. ఈ వడని మరీ మనం పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి టచ్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్లోకి చట్నీ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గానే చాలా బాగుంటాయి. మనం ఎప్పుడూ చేసుకునే వడల్లా కాకుండా కొత్తగా ఇలా పచ్చి బఠానీతో వడల్ని ట్రై చేయండి. క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ 1 నిమిషం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా వడల్ని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఈవినింగ్ టైంలో సింపుల్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీ. చాలా టేస్టీగా అంటే పిల్లలకి బాగా నచ్చుతాయండి. ఇలా ఫ్రై అయిపోయిన వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఈ వడలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేయాలి అనిపిస్తుంది కదా. ఇంకా లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గోధుమ పిండితో దోశని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం అస్సలు చేయడం లేదండి. మీరు లైక్ లేదా కామెంట్ చేస్తేనే కదా మీకు నచ్చిందో లేదో నాకు తెలిసింది. ఈ దోశని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. 1/2 కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వను వేసుకోవాలి. అదండి ఉప్మా రవ్వను వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీరను కూడా బాగా సన్నగా తరిగి వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్, గోధుమ పిండి అంతా కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకోవాలి. గోధుమ పిండిని ఉండలు కట్టకుండా కలపడం కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అనుకుంటే మిక్సీ జార్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకొని మిగిలినన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఇందులోకి 1 చిటికెడు వంట సోడాను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే
ఒక పావు కప్పు వాటిని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన పిండితో మనం వెంటనే బందోస వేసుకోవడమేనండి. పిండి చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి. ఈ బందోసల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 గరిటెల పిండిని ప్యాన్లో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని ఒకవైపు కాలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండో వైపు కూడా ఇంకొక 2 నిమిషాలు ఈ బందోస్ని కాల్చుకోవాలి. మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసినా కానీ బందోసల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. రెండు వైపులా కాలిన తర్వాత ఈ బందోస్ని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండితో కూడా మనం ఈ విధంగా బందోసని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను తీసుకున్న పిండికైతే నాకు మొత్తం 4 బందోసలు వచ్చాయండి. ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలంటే పిండిని డబల్ చేసుకోండి. చూసారు కదా, హెల్దీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా గోధుమ పిండితో బందోస్ని ఎలా ప్రిపేర్ చేసామో కూడా తప్పకుండా ఈ గోధుమ పిండి బందోస్ని ట్రై చేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. క్యారెట్, బీట్రూట్, పాలకూర వేసి వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగిన 1 కప్పు పాలకూరను వేసుకోవాలి. సన్నగా తరిగిన క్యారెట్, ఒక అరముక్క బీట్రూట్ని తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని, ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి, ఈ కప్పుతో 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి, క్యారెట్, బీట్రూట్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కలుపుకోకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని చేత్తోనే ఇలా వడలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎప్పుడు మనం చేసుకునే వడల్లా కాకుండా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదా హెల్దీగా వడలు చేసుకోవాలనుకున్నా కానీ డెఫినెట్గా ట్రై చేయండి. నేను మన ఛానల్లో చాలా రకాల వడ రెసిపీస్ని ఆల్రెడీ పోస్ట్ చేశానండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసిన వడల్ని ప్యాన్లో వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం ఈ వడల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే చూడటానికి ఫ్రై అయినట్టు కనిపిస్తాయి, కానీ లోపలైతే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుందండి. లో ఫ్లేమ్లో అయితే చక్కగా లోపల వరకు కుక్ అయ్యి వడలు టేస్ట్ బాగుంటాయి. మీరు ఈ వడల్ని టేస్టీగా తినాలి అనుకుంటే కనుక చక్కగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటాయండి. లేదు మీరు హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇలా నెయ్యితో ఫ్రై చేసుకోండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండో వైపు తిప్పిన తర్వాత కూడా ఇంకొక 5 మినిట్స్ అలా వడని కాలనిచ్చి పక్కకు తీసేసుకోవాలి. మనం పాలకూర, క్యారెట్, బీట్రూట్ వేసి వడల్ని ప్రిపేర్ చేసినా కానీ వడల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకు ఈ 4 రకాల వడ రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.